తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, ఈరోజు కార్తీక మాసం పర్వదినాన నాలుగో సోమవారంగా చెప్పచ్చు. ఈ రోజు అయితే మాత్రం కార్తీక మాసం చివరి సోమవారం. ఈరోజు భక్తులు మాత్రం శివుణ్ణి దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు అయితే మాత్రం శివాలయాలు పోటెత్తారని చెప్పచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాకినాడ రామారావుపేట శివాలయం. ఇది ప్రస్తుతం అతి పురాతనమైన శివాలయంగా చెప్పుకొస్తారు. దీనికి ఇంచుమించుగా 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ శివాలయంలో మొత్తం కంప్లీట్గా కూడా ఇప్పటికి ఉదయం 4 గంటల నుంచి కూడా అనేక మంది భక్తులు శివుడిని అయితే మాత్రం దర్శించుకునే పరిస్థితి అయితే మాత్రం కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే ఉందో కార్తీక మాసం పర్వదినాన మొత్తం శివుడిని నామస్మరణ చేసి శివుడిని 4 సోమవారాలు దర్శించుకుంటే అనేక పుణ్యఫలం లభిస్తుందండి భక్తులు ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో మొత్తం శివాలయాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మాత్రం మనకు కనపడుతుంది. ప్రస్తుతం కాకినాడలో అయితే మాత్రం శివాలయంలో ఉదయం 4 గంటల నుంచి కూడా శివాలయాలన్నీ కూడా మొత్తం శివనామస్మరణతో మారిమోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లైవ్లో. మొత్తం కూడా ఉదయం నుంచి కూడా మొత్తం కుటుంబ సమేతంగా మొత్తం బారులు తీరి మొత్తం కూడా ఆ శివుని దర్శించుకోవడానికి మొత్తం కాకినాడ యావత్తు ప్రజానీకం కూడా మొత్తం శివనామస్మరణ చేసుకుంటూ కాళ్ళనడకన శివుని దర్శించుకునేందుకైతే మాత్రం శివాలయానికి అయితే మాత్రం వచ్చారు. అతి పురాతనంగా ఇది ఏదైతే ఉందో సామర్లకోట భీమేశ్వర స్వామి, కుమార్ భీమేశ్వర స్వామి శివాలయంతో పాటు ఇది శివుడిని ప్రతిష్ఠ చేశారని చెప్పేసి ఒక స్థల పురాణం అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన ప్రధాన అర్చకులు కామేష్ అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కార్తీక మాసం పర్వదిన శివుని దర్శించుకోవడం ఎటువంటి లాభాలు, ప్రస్తుతం చివరి సోమవారం ఏ విధంగా ఉంది భక్తుల యొక్క? ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని ఉదయం నుంచి కూడా భక్తులు విశేషంగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అభిషేక ప్రియ శివ అంటే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కావున ఉదయం నుంచి కూడా భక్తులందరూ విశేషంగా స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాలు, విభూది, గంధం మొదలగు ద్రవ్యములతో అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం అంటే ఈ కార్తీక మాసం సందర్భంగా ఇది చివరి వారం. అంటే ప్రతి సంవత్సరం కూడా అత్యంత పుణ్యమాసంగా కార్తీక మాసం చెప్తారు. మొత్తం ఈ కార్తీక మాసం శివుడిని సేవించడం వల్ల ఎటువంటి అంటే శివుడి యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో భక్తులకు ఉంటుందంటారా? లయకారుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మనకి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు 4వ సోమవారం సందర్భంగా, ఆఖరి సోమవారం సందర్భంగా స్వామివారిని విశేషంగా భక్తులందరూ కూడా పంచామృతాలుతో అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. విశేషంగా శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మాస శివరాత్రి రోజున స్వామివారికి లక్షపత్రి పూజ, రుద్రహోమం మొదలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో ఆఖరి రోజైన అమావాస్య నాడు 10 సహస్ర దీపోత్సవం, అలాగే లక్ష్మీనారాయణ స్వామివారి పూజ. కార్తీక మాసంలో శివకేశవులకు అభేదం కాబట్టి కార్తీక మాసంలో శ్రీ పరమేశ్వరుని అన్నపూర్ణాశ్రమి విశ్వేశ్వర స్వామి వారితో పాటుగా లక్ష్మీనారాయణ స్వామి వారికి కూడా ఇక్కడ విశేషంగా పూజాది కార్యక్రమాలన్నీ జరిగి జ్యోతి స్వరూపం, నారాయణ స్వరూపమైన దీపారాధన 10,000 దీపాలు వెలిగిస్తారన్నమాట. మొత్తం అంటే ఇప్పటివరకు ఉదయం నుంచి ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారో మీరు ఏర్పాట్లు ఉండే కదా, ఎంతమంది స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు? ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారికి త్రాగునీరు, అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ మొదలైన సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారి ఆధ్వర్యంలో కలగజేశారు. ఇప్పటి వరకు ఇంచుమించుగా ఇక్కడ ఈ 4 వారాల కన్నా ఈ వారం అత్యధికమైన భక్తులైనా వచ్చి ఉంటారంటారు. ఆఖరి వారం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులు 4 గంటల నుంచి కూడా తలస్నానం ఆచరించి, అలాగే కార్తీక దీపాలు రావి చెట్టు దగ్గర అందరూ కూడా దీపారాధనలు చేసుకుని విశేషంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచి కిక్కిరిసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు స్వామివారిని. ఓకే సార్.
ఇది ఇక్కడున్న పరిస్థితి చూసుకుంటే కనుక మొత్తం ఇది కార్తీక మాసం పురస్కరించుకుని 4వ సోమవారం సందర్భంగా మొత్తం కూడా చివరి సోమవారం కాకుండా స్వామివారికి అతి ప్రీతికరమైన శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు మొత్తం శివుని అనుగ్రహం పొందుతామని చెప్పి ప్రజలైతే ప్రగాఢంగా నమ్ముతారు. ఈ సందర్భంగా మొత్తం చూసుకుంటే కనుక ఉదయం 5 గంటల నుంచి కూడా మొత్తం కుటుంబ సమేతంగా శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా మనం చూస్తున్నాం ఉదయం ఈ 9:30 కూడా ఎక్కడ శివాలయాలు అయితే మాత్రం జనాలతో ఎక్కడ రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.